హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడ్రన్ మహాలక్ష్మి, లక్ష్మీ మహేష్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. ఈ వీడియోలో అయితే సింపుల్గా ఒక 5 మినిట్స్ డైలీ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేశానండి. మీకు అస్సలు బోర్ అనిపించదు, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే చూసారు కదా, మా ఇంట్లో ఉన్న కుండీలో ఉన్న తులసి చెట్టు మధ్యలో చిన్న పక్షి అయితే గూడు పెట్టిందనమాట. గోరింక అంటారు కదా, అదే అనుకుంటండి. ఇది 4th టైం అనుకుంటండి. మా ఇంటి వెనక వైపు ఉన్న మందార చెట్టులో అలాగే ఇలా తులసి చెట్టులో కూడా ఇది 4th టైం అండి. నేను బిఫోర్ కూడా ఇలా నెస్ట్ పెట్టిన దాన్ని పక్షి వెళ్ళిపోయిన తర్వాత ఉంచిన నెస్ట్ని అయితే నేను బిఫోర్ వీడియోలో ఒకసారి అయితే చూపించానండి. ఇంకా ఈ వీడియోలో అయితే మీకు యూజ్ అయ్యే బెస్ట్ కంటెంట్ ఏంటి అంటే ఒక మంచి రెసిపీ అయితే చూపించానండి. ఇక ఇవైతే ఒకసారి చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, అందులో మగపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. మనం మార్నింగ్ బెడ్ సెట్ చేసుకున్న వెంటనే మళ్ళీ వాళ్ళ గెంతు అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది కదా బెడ్షీట్ అయితే. మనం ప్రొటెక్టర్ పైన ఇవి ప్రెస్ చేసేలాగా వచ్చినాయండి. ఇది అమెజాన్ నుంచి బుక్ చేసామన్నమాట. దీన్ని ప్రొటెక్టర్కి అయితే మనం ఇలాగా చిన్న హోల్లా ఉందండి. అది మనం క్లాత్ క్లిప్ ఎలా అయితే ఫిక్స్ చేసుకుంటామో అలా గట్టిగా ఫిక్స్ చేసేయడమే అనమాట. మనం పర్చేస్ చేసుకున్న ప్రోడక్ట్స్ లింక్స్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం ఎలాగో నేను ఇంకా నేర్చుకోలేదండి. అవి ఎలా యాడ్ చేయాలో ఒకసారి చెక్అవుట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా వాటి లింక్స్ అయితే ఇస్తానండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. నేను చూపిస్తున్న గ్లాస్ తోటి మీరు పచ్చి శనగపప్పు అయితే ఒక 1/2 అవర్ అయితే వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. ఆ నానబెట్టిన శనగపప్పుతో పాటు ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ అయితే తీసుకొని రెండు ఒక బౌల్లోకి తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ తోటి ఒక 2 విజిల్స్ అయితే కుక్కర్లో పెట్టుకోవాలండి. ఒకవేళ నైట్ ఏదైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే నేను ఇలాగ అది కూడా కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే పెట్టేస్తాను. విజిల్స్ వచ్చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకోండి. అలాగే ఒక చిన్న టొమాటోస్ ఒక 2 కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2 పెద్ద స్పూన్స్ తోటి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసి పెట్టుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక స్పూన్ తోటి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. మనకి క్వాంటిటీ ఎంత కావాలో అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవుతాయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకుని అవి కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పు అలాగే క్యాలీఫ్లవర్ కూడా పాన్లో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ అయితే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కొంచెం కారం, సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు మిగిలిన సాల్ట్ అది యాడ్ చేశాను అనమాట. వెజ్ కర్రీయే కాబట్టి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం యాడ్ చేయొచ్చండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను అనమాట. అందులో ఉన్న వాటర్ తోటే కుక్ అయిపోతుందండి. మనం బాయిల్ చేసేటప్పుడు క్యాలీఫ్లవర్, శనగపప్పు బాయిల్ చేసేటప్పుడు కొంచెం వాటర్తోనే బాయిల్ చేసాం కదా, అవి ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా వాటర్ ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే లిడ్ క్లోజ్ చేసేసి అందులో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గర అయిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితోనూ షేర్ చేయండి. See you in the next video. Thank you.